తండ్రి, కృప కలిగిన మా ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభు, ఈ దినము ఆశ్రయం జీవాహారమును మాకు అందించమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథం 98వ అధ్యాయము 4వ వచనాన్ని ఆశ్రయం జీవాహారంగా మనం తీసుకోబోతా ఉన్నాం. 98వ అధ్యాయం 4వ వచనములో సంతోష గానములు యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆర్భాటముతోను సంతోషముతో ఆనంద గానము చేయుడి యెహోవాను బట్టి. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం చూసినట్లయితే ఈ వాక్యము సంతోషము యెహోవాను బట్టి మనకు కలుగుతుంది అనేటువంటిది, ఆనందము యెహోవాను బట్టి మనకు కలుగుతుంది అనేటువంటిది మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎంతమంది దేవునిని బట్టి సంతోషించి ఆనందించే వారిగా ఉన్నారు? గమనిస్తున్నారా? నీ జీవితంలో మనుషుల యొద్ద నుంచి సంతోషం, ఆనందం వచ్చిందని ఎదురు చూస్తున్నావా? లేదంటే నీ దూరస్తులై సమీపస్తులైన వారి దగ్గర నుంచి ఆనందము, సంతోషం వచ్చిందని ఎదురు చూస్తున్నావా? వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. యెహోవాను బట్టి సంతోషము, ఆనందం అనేది మన జీవితానికి కలుగుతూ ఉంది. కాబట్టి ఎదురు చూపు మనుషుల యొద్ద నుంచి కాదు, దేవుని యొద్ద నుంచి ఆనందం, దేవుని యొద్ద నుంచి సంతోషం కలిగిద్దనే ఆకాంక్ష, ఆలోచన నీ జీవితంలో ఉండాలని ఈ వాక్యము ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ లోకంలో జీవిస్తున్న నీవు, విశ్వాసయాత్రలో నడిపించబడుతున్న నీవు, ప్రార్థనలో ఉంటున్నటువంటి నీవు ఎక్కడ సంతోషం, ఎక్కడ ఆనందం వచ్చిద్దా అని ఎదురు చూడవద్దు. బైబిల్ చెప్తుంది, ఆయన వైపు చూస్తే యెహోవాను బట్టి నీ జీవితంలో ఆనందము, సంతోషము పొందుకోవాలని వాక్యము ద్వారా దైవజనుడిగా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. ఈ దినము ఆనందము, సంతోషము నిన్ను బట్టి మాకు కలుగుచున్నాయి అని ప్రభా మాతో మాట్లాడారు. కనుక లోకంలో చాలా మంది అతి ఆనందము, సంతోషం కోసం ఎక్కడెక్కడికో తిరుగుతూ, ఎవరెవరినో ఆశ్రయిస్తూ, ఎవరెవరో నామములను ఉచ్చరిస్తున్నటువంటి జీవితాల్లో ప్రభా యెహోవాను బట్టి సంతోషము, ఆనందము కలుగునని హెచ్చరించి, తెలియచేసి, ఆదరించి, బలపరిచిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. వాక్య ధ్యానంలోనికి మమ్మల్ని నడిపించారయ్యా. ఈ దినము ఆశ్రయ జీవాహారముతో పాటు తండ్రి విజ్ఞాపనిచ్చిన బిడ్డలందరినీ దర్శించి, బలపరిచి, స్వస్థపరిచి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్.